రేడియో సిటీ ఫోక్ లెజెండ్స్ లో కొమరెల్లి మల్లన్న గురించిన సంగతులు ఈ పూట తెలుసుకుందాం. నడుముకు గజ్జెలు, తలపై బోనం, చేతిలో వీరగల్లు, పరమశివుడే అణువణువు నిండిపోయినటువంటి పారవశ్యంతో ఊగిపోయేటువంటి శివసత్తుల సందడి, ముగ్గుపట్నం వేసి ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం. మార్గశిరం మొదలు ఫాల్గుణ మాసం దాకా 3 నెలల పాటు మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి ముస్తాబైతే అది చూడ్డానికి 2 కళ్ళు సరిపో. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో వెలిసినటువంటి కొమరవెల్లి మల్లికార్జునుడు కొమరెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రజల వరకు కొంగు బంగారమై అలరారుతూ ఉన్నారు. మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుంచి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటిగా కొమరెల్లి మల్లన్న జాతర ప్రారంభమవుతుంది. ఆ మాసపు చివరి ఆదివారం నాడు మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. వేల కొద్ది భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసమని చెప్పి రోజంతా కాపుగాస్తారు. కొమరవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలుచుకునేవారట. ఆ పేరేమో రాను రాను కొమరవెల్లిగా మారిపోయింది అంటారు స్థానికులు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉందట. 25 ఏళ్ల క్రితం ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయూన్ కాలంలోని నాణేలు కూడా దొరికాయంటారు. దీన్ని బట్టి హుమయూన్ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధం అనేటువంటి విషయం మనకి తేటతెల్లమవుతుంది. అయితే ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించలేదని, అక్కడి ధ్వజస్తంభం, రాజు శాసనాలు లేకపోవడమే స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిశారు అనటానికి నిదర్శనాలు అని చెప్పి పూజారుల మాట. ఖండోబా ఆలయ పూజారికి స్వామివారు కలలో కనిపించి కొమరవెల్లిలోని పర్వత గుహలో తాను వెలిశాను అని చెప్పడం జరిగింది. ఆ పూజారి ఇక్కడికి రావటం, ఆయన చూసేసరికి నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయటం మొదలు పెట్టారు అని చెప్పి కథనం. కొన్నాళ్లకు ఈ శివలింగంపై పుట్ట పెరిగింది అని, ఆ పుట్ట మట్టితోనే ఖండోబా స్వామివారి రూపంలో విగ్రహాన్ని తయారు చేశాను అని చెప్పి ఆలయ అర్చకులు చెబుతూ ఉంటారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర 3 రాక్షసుల తలలు కూడా కనిపిస్తాయి. శివుడికి గంగా పార్వతుల్లా ఇక్కడ స్వామికి బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ అనేటువంటి 2 భార్యలున్నారు. ఇక ముగ్గు 5 రకాల ప్రకృతి సిద్ధమైనటువంటి రంగులతో వేసేటువంటి రంగవల్లికని ఇక్కడ పట్నం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గు పోసి కదిపితే రంగవల్లికలా పడిపోతుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు. దాన్ని స్వామివారికి పట్నం వేయటమని కూడా అంటూ ఉంటారు. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు శివుడికిలా పట్నం సమర్పించుకోవటం ఇక్కడ మల్లన్న దగ్గర ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసేటువంటి ముగ్గు, అందులో స్వామివారి ఉత్సవమూర్తుల పూజ నిర్వహించుకునేటువంటి తంతు, ఇదంతా కలుపుకొని పెద్ద పట్నం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దానికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలతో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజైతే వేల మంది భక్తులు శివశక్తుల మధ్య ఒక పెద్ద వేడుక నిర్వహించుకుంటారు. దాదాపు 3 నెలల పాటు సాగేటువంటి ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని పట్టణం వారం, అంటే ఎక్కువగా హైదరాబాద్ నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారని చెప్పి అలా పిలుస్తూ ఉంటారు. ఆ వారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటి రోజు పట్నాన్ని వైభవంగా నిర్వహించుకుంటారు. ఇక 2వ ఆదివారం నాడు లష్కర్ వారంగా ప్రసిద్ధి. ఈ వారం నాడు సికింద్రాబాద్ లష్కర్ ప్రాంతం నుంచి భక్తులందరూ ఎక్కువగా తరలివచ్చి స్వామివారికి బోనాలు, నైవేద్యాన్ని సమర్పించుకుని పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం నాడు జరిగేటువంటి కళ్యాణం ప్రత్యేకమైన ఘట్టమని చెప్పాలి. భక్త సందోహం నడుమ అచ్చంగా మనుషుల పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా శివ కళ్యాణం ఇక్కడ నిర్వహించబడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం చేసేటువంటి అర్చకులు 2 వంశాలకు చెందినవారుంటారు. మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపున కన్యాదానం చేయగా, పడిగన్న వంశం వారు స్వామివారి తరపున ఉండి కళ్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తూ ఉంటారు. 3 నెలల పాటు ఆది బుధవారాల్లో శివసత్తుల సందడి ఉంటుంది. చివరి రోజు అగ్నిగుండం తొక్కటంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 300 మంది శివసత్తులు జాతర సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. దేవస్థానం తరపున వీరికి చెల్లా, గంట, చీర, త్రిశూలం ఇచ్చి సన్మానించుకోవటం ఆనవాయితీ అన్నమాట. ఇక ఇక్కడ ప్రత్యేకతలు, ముఖ్యంగా చెప్పుకునేటువంటి మొక్కుబడులు, భక్తుల నమ్మకాల గురించి మాట్లాడితే, ఇక్కడోళ్లు బండ మీద చేతులు ఆంచి మొక్కుకుంటే మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతారు. చుక్కలాది పర్వతం, సుర్మానుగుండుగా పిలుచుకునేటువంటి 2 పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ, ఈ దేవాలయాలన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారి వెళ్లి అమ్మను చూస్తే చాలు అనుకున్న పనులు అయిపోతాయి అని అంటూ ఉంటారు. ఏదేమన్నా కొమరెల్లి మల్లన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరం కోరుకుందాం.